భానుడి ప్రతాపంతో ఆదిలాబాద్ జిల్లా భగభగ మండుతోంది. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో బయటకు రావడానికి జనం భయపడాల్సి వస్తోంది. బావులు, వాగులు ఎండిపోతుండటంతో మూగజీవాలు దాహం తీర్చుకోవడం కోసం నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం మరింత పెరిగింది. జైనత్ మండలం భోరజ్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జైనత్, బేలా, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోధ్, గుడిహత్నూర్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనైతే ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలకే ఎండతో పాటు ప్రారంభమవుతున్న వేడిగాలుల ప్రభావం సాయంత్రం వరకు కొనసాగుతోంది. మధ్యాహ్నం పూట పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతుంటే వేడి నుంచి ఉపశమనం కోసం చల్లని పానీయాల దుకాణాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో మొన్నటిదాకా భారీ వర్షాలు, చలితో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు భరించరానంత ఎండలతో సతమతమవ్వాల్సి వస్తోంది. పగలు వీచే వేడిగాలుల ప్రతాపం రాత్రుల్లో కూడా ప్రభావం చూపుతోంది. వేడిగాలుల ధాటికి ఫ్యాన్లు, కూలర్లు సైతం ఉపశమనం కలిగించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా ఉంటే చివరి వారం గాని అదేవిధంగా మే లో అయితే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందరి అభిప్రాయం అయితే దాదాపు 50 డిగ్రీలు దాటిపోతుందని అందరూ వ్యక్తపరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎక్కువే, చలి ఎక్కువే, వర్షము ఎక్కువే, చాలా కష్టంగా ఉంది. ఇక తాగునీటికి అన్నిటికీ చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడేటట్టుగా ఉన్నాయండి. దేవుడే మమ్మల్ని రక్షించాలి ఆదిలాబాద్ ప్రజలనని కోరుకుంటున్నా. ఎండ ఉష్ణోగ్రత పెరగడం వల్ల పొద్దున 6 నుంచి 7 గంటల తర్వాత ఎవరు పని అనేది చేయాలనే ఆలోచన కూడా వస్తలేదు. ఎండ తీవ్రంతో వడదెబ్బ తగులుతుందనే బాధతో పనులు చేయడం కూడా చాలా కష్టమైపోయింది. కొన్ని కన్స్ట్రక్షన్ పనులలో చేసే లేబర్ పనులు కూడా లేబర్ రావట్లేదు. వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు కానీ పనికి మాత్రం ఎవరు ప్రత్యేకత ఇవ్వడం లేదు. నాకు తెలిసి 500-600 ఫీట్లో ఉన్న బోర్ బావులలో కూడా బోర్ నీళ్లు లేవు. మార్చి మాసం నుంచే ప్రారంభమైన ఎండల కారణంగా బావులు, వాగుల్లో నీరు ఇంకిపోతోంది. ఇప్పటికే చాలా వాగుల్లో నీటి జాడ కనిపించడం లేదు. నీటి కోసం మూగజీవాలు బోర్ల వద్దకో, నీటి తొట్టెల వద్దకో పరుగు తీయాల్సి వస్తోంది. నదులలో, వాగులలో కూడా అసలు వాటర్ లేదు, అన్ని ఇంకిపోయినాయి. మరియు వేడి గాలులో ఎదడం వల్ల ప్రజలు కంపల్సరీ పరిస్థితిలో తప్ప వట్టిగా బయటకు వచ్చే ప్రసక్తి లేదు. పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి. ఆదిలాబాద్ లో తీవ్రమైన ఎండ ఉండడం వలన ఏసీలు పనిచేయడం లేదు, కూలర్లు పనిచేయడం లేదు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. వీటికంటే ఎక్కువ ఎండ తీవ్రత ఉండడం వలన దీని ప్రభావం తగ్గి అవి కూడా పని చేయకుండా అయిపోయింది, ఏసీ, కూలర్లు. ఈ ఆదిలాబాద్ పట్టణంలో గత వారం రోజుల నుండి ఎండ తీవ్రతలు చాలా ఎక్కువైపోయాయి. అసలు పొద్దున 6 గంటల నుండే ఎండ వేడిమి స్టార్ట్ అవుతున్నది. అదే వేడిమి 10 గంటల నుంచి విపరీతంగా పెరిగిపోయి అసలు నడక వాళ్ళకు గానీ, పనిచేసే వాళ్ళకు గానీ, పేదవాళ్ళ కార్మికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు బయటకు కూడా రావడం లేదు. వీటి అర్ధరాత్రి వరకు కూడా దీని ప్రభావం అర్ధరాత్రి వరకు ఉంటుంది. కానీ తెల్లజామున కొద్దిగా చల్లబడుతుంది. మళ్ళీ 10 గంటల లోపున మళ్ళీ ఎండ చాలా తీవ్రత వేస్తున్నది. చిన్నారులు, వృద్ధులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలకు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.